అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. నాగ చైతన్య, శోభితా కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీ అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. పెళ్లికి ముందు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నాగార్జునే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం వాటా భరణం కింద ఇవ్వటం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పొరపాటున వీరిద్దరూ ఏవైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ₹1 కూడా ఇవ్వటం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగ చైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి నాగ చైతన్య, శోభితా ధూళిపాళ సంతకాలు తీసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.